ఇప్పుడన్నా తెలంగాణ పోరాటంలో కేటీఆర్ పాత్ర, కల్వకుంట్ల కవిత పాత్ర అంటే మీరేం చెప్తారు? పోరాటం ఏం లేదు బా, వాళ్ళకి అధికారంలోకి వచ్చేటువంటి ఆరాటం తప్ప. హరీష్ ఎప్పుడైతే ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండో అప్పటిదాకా వీళ్ళు కవిత కేటీఆర్ ఇక్కడ లేరు కదా, ఇండియాలో లేరు వాళ్ళు. వాళ్ళు మొత్తం అమెరికాలల్లో మొత్తం పిజ్జాలు బర్గర్లు తినుకుంటా వాళ్ళ 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 లైఫ్లే డిఫరెంట్ కదా. వాళ్ళవి వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఇక్కడ ఉద్యమం లేని మా అయ్యకు పిచ్చిలేసిందని చెప్పుకుంటే తిరిగేది వాళ్ళ ఆడ. తెలంగాణ తెలంగాణ అంటూ నీకు పిచ్చిలేసిందని చెప్పని. హరీష్ ఇక్కడ ఎంబడి ఉండే కాబట్టి స్లీపర్లు వేసుకొని అటో ఇటో ఇటు తిరిగిండు. తిరుగుతూ ఎవరు లేడు, ఏం చేయాలి మరి సిద్దిపేటకి లేవనన్ను చేయాలని చెప్పి ఎమ్మెల్యే కాకముందు మంత్రి చేసి పడేసిండు. అల్లుడి మంత్రి అచ్చా నువ్వు నా ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఈయనట్లయితాడని చెప్పి అప్పుడు వచ్చారు కదా వాళ్ళు. అప్పుడప్పుడు ఇమే టికెట్ బుక్ చేసుకొని అన్నా షెల్లె ఇద్దరు కలిసి తెలంగాణ మీద పడ్డారు, పడి తిరిగిండ్రు. వీళ్ళ మూమెంట్స్ అంటే పార్టీని ఎన్నికలకు ఎట్లా రావాలి, ఎమ్మెల్యేలు ఎట్లా కావాలి, ఎంపీలు ఎట్లా కావాలి, వాళ్ళ ధనం ఎట్లా దోసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ సినిమా ఉన్న దగ్గర ఎన్ని పైసలు వేసుకోవాలి, వీటిలలోనే ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళ పనులన్నీ ఇవే. కొంతమంది నెంబడ పెట్టుకున్నారు, వీళ్ళు చేసిన పనులన్నీ. లేకపోతే ఎక్కడ మరి మేము కూడా ఉన్నాం కదా 2001 హరీష్ ఉండే, ఏమాట కాబట్టి హరీష్ రావు ఉండే అప్పుడు. వీళ్ళైతే లేరు కదా, వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి ఎక్కడ తెలంగాణ కథ ఎక్కడ మంచిగా సెటప్ అయ్యి అందేసినాక కుప్ప మీదకి వచ్చి కూర్చొని తింటే అంతా మొత్తం బిర్యానీలు వండినాక మంచిగా మంచి ముక్కలన్నీ వేసుకొని తినే కాడికి వచ్చే కాడికి వచ్చినప్పుడు వాటాలు పంచుకునే కాడికి వచ్చారు వీళ్ళు. అంతనే ఏం చేశారు సరే. ఇప్పుడు కొంతమంది అన్న చేయి రోడ్ల మీద వచ్చి తిరగలేదా అని అట్లా బొచ్చడం మంది తిరిగి మా తెలంగాణ మొత్తం 4 కోట్ల మంది తిరిగిరు. 4 కోట్లలో నువ్వు ఒకరివి. కేసీఆర్ కొడుకు కాకపోతే నేను అడిగి నీ అడ్రస్ ఎక్కడిది, కవిత అడ్రస్ ఎక్కడిది. దాన్ని నాశనం పట్టించి జైలు పాలు చేసి తెలంగాణ ఇజ్జత్తును తిహార్ జైల్లో బజార్ పాలు చేసి పడేసారు వీళ్ళు. గవి వాళ్ళ లీడర్షిప్లో వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఏం కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు ఏం కాకుండా నిజాయితీగా తెలంగాణ ప్రజల గురించే మొత్తం సమస్యల గురించే తిరిగిన చూపిరు. 10 ఉదంతాలు చూపిరు. నిలబడతారా జై తెలంగాణ, నీకు అక్కడికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ లేకుంటే బీఆర్ఎస్, మళ్ళీ వాళ్ళు ఓడిపోగానే మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ తెలంగాణ, ఇవాళ వచ్చి మళ్ళీ తెలంగాణ అని తిరుగుతున్నారు వీళ్ళు. అలాగెక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చేటందుకు వాళ్ళు అడుగడుగున వేసేటువంటి వ్యూహాలు, ఆ వ్యూహాలలో తెలంగాణ ప్రజలను తెలంగాణ అనే వాదం మీద మోసం చేసుకుంటూ తిరిగినరు. చాలా మేము స్టూడెంట్స్లో మూమెంట్స్ కూడా చాలాసార్లు సాబిటైజ్ చేసే ప్రయత్నాలు చేశారు కదా వాళ్ళు. మేము ఆర్గనైజేషన్ పెడితే ఆర్గనైజేషన్ డిస్టర్బ్ చేసేది, మేము జనంలో కూడా పోయి ఊర్లలో పోయి క్యాన్వాసింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేసేది. ఇట్లా చాలా సందర్భాలు చాలా ఉన్నాయి. అదొక పెద్ద చర్చ. ఇప్పుడు కొంతమందికి అనిపించచ్చు అరే అవన్నీ ఎందుకు పోయి ఇప్పుడు అని చెప్పని. ఇది చరిత్ర భయ్. నువ్వు ఇప్పుడు అంటారు కదా వేటగాడు పులుల చరిత్ర రాసుకోకపోతే వేటగాడు రాసిందే చరిత్ర అయినట్టు. ఇప్పుడు ఇదంతా వేటగాడు పులులు కాదు వాళ్ళు. అరే మరి ఏం లేదు ఢిల్లీలో పోయి కొట్లాడినట్టుగా ఢిల్లీలో ఏం కొట్లాడి అన్న ఈయన ఉద్యమం ఉంది కాబట్టి శస్త్రుడు కాబట్టి వాడు వచ్చి ఇచ్చిండు. ఇక్కడ కేసీఆర్ అడ్డుకుంటుండే కాదు కదా. దొంగ దీక్ష అని జనం అందరికీ తెలుసు. నీ ఎంబడున్నోళ్ళే చెప్పారు, విజయరామరావు సొంటోళ్ళే బొచ్చడు చాలా చెప్పారు. మేము కూడా అట్లనే దానికి అగేన్స్ట్గా మేము పోరాటం చేసి నువ్వు కాదురా నాయనా మేమే వస్తాం లీడ్ చేసుకుని స్టూడెంట్స్ యూత్ ఎప్పుడైతే బయటకు వచ్చారో జనం మొత్తం వాళ్ళతో వచ్చింది కాబట్టి. సో వీళ్ళెక్కడ వీళ్ళు దాంట్లో భాగస్వాములు ఎక్కడ? నా ఇద్దరు గుత్తేదారులు ఇద్దరు పట్టేదారులు వీళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా కాదు. కాకపోతే వాళ్ళ నాయన మంచిగా ఎంబడి తిరిగింది కాబట్టి వేదికలు వచ్చినాయి. అద్భుతంగా అక్కడిక్కడికి వెళ్ళి తెలుగు సార్ దగ్గర తెలుగు పండితుల తెలుగు నేర్చుకున్నారు, ఉర్దూ పండితుల దగ్గర ఉర్దూ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ పండితుల దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అన్ని కలగలిపి 4 ప్రొఫెసర్లను కూర్చోబెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చి ఇస్తే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. డ్రామా కంపెనీలు అవన్నీ. వీళ్ళకెక్కడ ఉద్యమాలని మరి ఎందుకు కావాలి? వీళ్ళకి దొరకలేదా? మరి ఎందుకు 1200 మంది చచ్చిపోయిన బిడ్డలు అని చెప్పని అన్నారు. 1200 మందిలో నీకు నీ ఇంట్లోకి ఒక్కడు దావాడా? ఎందుకు దావాలి అంటే రెచ్చగొట్టాలి, పిల్లగాళ్ళని చంపాలి, ఆ శవాల మీద నువ్వు ప్యాలాలు లేకున్నట్టు నువ్వు అధికారంలోకి రావాలి. గవే పనులు చేశారు వాళ్ళ కుటుంబం మొత్తం. అంతకన్నా వాళ్ళు చేసింది నథింగ్. ప్రతి ఊరిలో కేసీఆర్ కేటీఆర్ కవిత కన్నా సంతోష్ కన్నా 100 పాలు ఎక్కువ తెలంగాణ గురించి తాపత్రయపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు కాలోజీ అంటే తెలంగాణ అంటే కాలోజీ ఇది ఒకటి ఉన్నది మనకి. మీరేమంటారు దాని గురించి? నేను ఆల్రెడీ దాని మీద చెప్తూనే ఉన్నా. కాలోజీకి తెలంగాణకు నేను చాలా క్లియర్గా చెప్తున్నా బా. 369 మంది చచ్చిపోయడానికి కారణాలలో ఒక కారణము కాళోజీ నారాయణరావు. కలపొద్దన్నప్పుడు చనిపోయినటువంటి విద్యార్థుల సావులకు కూడా కాళోజీ నారాయణరావు కూడా కారణము. ఎందుకు ఎట్లా కారణం అంటే ఆయన కలపాలన్నా ఆంధ్ర తెలంగాణను హైదరాబాద్ స్టేట్ ను కలపాలన్నా వద్దా అనే చర్చ జరిగేటప్పుడు కాళోజీ నారాయణరావు అప్పటికే పాపులర్ పర్సనాలిటీ. ఆయనే కలపాలే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి విశాలాంధ్ర ఉండాలి మనం వాళ్ళు కలవాలని సభలు పెడితే దానికి సభాధ్యక్షత వహించినటువంటి మహానుభావుడు ఆయనే కాళోజీ నారాయణరావు. అటువంటి వాళ్ళు కనుక వద్దు మాకు మేము సపరేట్ ఉంటామంటే సపరేట్ తెలంగాణ అప్పుడే ఉంటుండే. వీళ్ళు కావాలని కలిపినరు వీళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనతో. రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంతా అని ఇక్కడ ఉన్నటువంటి కొంత స్వార్థపరులైనటువంటి కాళోజీ నారాయణ అటువంటి స్వార్థపరులు, బాపని స్వార్థపరులు
బూరుగులు రామకిషన్ రావు అసంటోడు ఆశకు పోయి ఆంధ్రప్రదేశ్కే నేను ముఖ్యమంత్రి అనే ఆలోచనతో పోయి అక్కడ టంగుడు ప్రకాశం పంతులు పట్టుకొని ఢిల్లీకి పోయి కూర్చొని నెహ్రూ దగ్గర కూర్చొని వీళ్ళందరూ కుట్రలు చేసి ఈ తెలంగాణను హైదరాబాద్ స్టేట్ను ఆంధ్ర స్టేట్ను రెండు కలిపిను. అది కలపకపోతే పోరాటాలు ఉండకపోవు కదా. ఇక్కడ 369 మంది చచ్చిపోకపోదురు కదా. మన తెలంగాణ మనకే ఉండి ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కనుక పరిపాలన చేసేది ఉంటే దోపిడీ జరగకపోయేది కదా ఆంధ్రులతోటి. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే కదా మళ్ళా 68, 69 రక్షణలో ఉద్యమం వచ్చింది. మరి ఎవరు కారకులు అవుతారు? ఇక్కడ నక్సలైట్ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి? తెలంగాణ ఉద్యమం తర్వాత అణిచివేసిన తర్వాత యువతరం మొత్తం తుపాకులు బాట తీసిండ్రు. తర్వాత ఏదో గిట్ల అవుతుందని ఎవడు అనుకున్నాడని చెప్పని ఇప్పుడు పెద్ద కవిత్వాలు రాస్తే కాదు కదా. సో ఇటువంటి మేధావులు, ఇటువంటి వాళ్ళు దూరదృష్టి లేక వ్యక్తిగత నిజాయితీలు ఇవన్నీ కావు, వ్యూహాత్మకంగా వాళ్ళు చేసినారు. స్వార్థంతో వాళ్ళ స్వార్థానికి తెలంగాణ ప్రజలను, తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రుల దగ్గర తాకట్టు పెట్టిరు. దాంట్లో ఒక కారణం కాళోజీ నారాయణరావు. నేను చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా, ఆధారాలతో సహా చెప్తున్నా. చాలా మందికి తెలుసు కూడా. ఇదే చరిత్రలో ఇక్కడ తిరగబడ్డోళ్ళు లేరా మరి అంటే తిరగబడ్డోళ్ళు ఉన్నారు, తిరగబడ్డోళ్ళు మాట్లాడినారు. వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు, వాళ్ళు ఎక్కడ ఉండరు. ఇలా ఐకాన్ అయిపోయి కూర్చున్నాడు కాళోజీ నారాయణరావు. ఐకాన్ ఎవరికి ఐకానే? ఎక్కడ ఐకాన్? ఏ బల్లెకు పోయినా ఎక్కడ పోయినా కానీ కాళోజీ నారాయణరావు బొమ్మలు కనబడుతుంటాయి. ఇన్ వాట్ వే కాళోజీ నారాయణరావు కన్సర్న్ విత్ తెలంగాణ చెప్తున్నా నేను. హత్యారా అని చెప్తున్నా నేను. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడుతున్నా. ఒక వాయిస్ కూడా వస్తలేదు. ఇప్పుడు మాట్లాడతారు కావచ్చు మాట్లాడితే. ఇప్పుడు మీరు కాళోజీ మీద ఇంత విమర్శ చేస్తారు, బయట మిమ్మల్ని ఎవరు ఏమనట్లేరా? అనుమానండి చెప్తా నేను. అనుమానం చెప్తా. నాకు వ్యక్తిగతంగా గడ్డ పంచాయతా కూడా పంచాయతా నాకేమన్నా. నాకు కవిత్వం గురించి మాట్లాడతలేను నేను. కానీ నువ్వు దొంగలను తీసుకొచ్చి, అంటే చరిత్ర లేనోళ్ళని తీసుకొచ్చి, చరిత్ర ఉన్నోళ్ళని పక్క కొడేసి, చరిత్ర లేనోళ్ళని తీసుకొచ్చి వీళ్ళే చరిత్రకారులను తీసుకొచ్చి పెడతామంటే ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది? స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్లను, సుభాష్ చంద్రబోస్లను, చంద్రశేఖర్ ఆజాద్లను, మేడం బికాజీ కామాలను వీళ్ళందరినీ పక్క కొడేసినట్టే కదా. సర్దార్ ఉధమ్ సింగ్ అసంటోళ్ళను నువ్వు వాళ్ళని పక్క కొడేసి దొంగలు వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు కవి కావచ్చు, కవి అయితే ఆ చర్చకు పోతే నేను, ఆ చర్చ కూడా మాట్లాడతాను నేను. భాషా దినోత్సవం, భాష ఓన్ భాష. పల్లెల్లో బొచ్చడం మంది ఉన్నారు, రాసేటోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. మాకు సుఖసత్య గారికి మన తక్కువైందా? అద్భుతంగా కథలు చెప్తాడు, అద్భుతంగా కథలు రాసిన ఆయన. పల్లె పదాలు పట్టుకొని భాష అంటే ఆయన తీసుకొచ్చి అదొక చర్చ. ఇప్పుడు మరి కాళోజీ జయంతికే ఎందుకు భాషా దినోత్సవం పెట్టారంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా కాళోజీని ఎందుకు ఎంచుకున్నది గవర్నమెంట్? నేనేమంటున్నా, కొంతమంది చరిత్ర తెలియక, చరిత్రను అన్వేషణ చెయ్యక, లోతులోకి పోక, స్వార్థపరుల పైన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వంది మాగదులు అటువంటి వాళ్ళు చెప్పుతుంటే ఇటువంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. నేను చెప్తా మరి, నేను ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా అని. దేవుడు అనేది పల్లె పదం, అది వచ్చింది. దేవుడా దేవుడు ఇట్లా నేను ఇది ఒకటి చెప్తాను. కొన్ని వందల మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పల్లె పదాలతోని, పల్లె భాషలతోటి ఇలా శంకర్ సారంగపాణి మా దగ్గర జానపదాలను బతికిచ్చిండ్రబ్బా. వాళ్ళ అద్భుతమైన పోతన్నా దున్న పోతన్నా, దీన్ని కొన్నా ఫలమేమన్నా, వలపడ కడితే రన్నా అది దాపడ పోతుంది రన్నా, దాపడ కడితే రన్నా అది వలపడ పోతుంది రన్నా అని ఇట్లా బొచ్చడి సాహిత్యాలు ఇక్కడ రాసిన వాళ్ళు ఉన్నారా బా. ఈయననే ఎందుకు వచ్చి కూర్చొని ఇక తెలంగాణలో కాళోజీ తప్ప ఎవరు లేరు అన్నట్టుగా చెప్తుంటారు. సరే నేను సాహిత్యం నేను మళ్ళీ చెప్తున్నాను, మా సపరేట్ చర్చ. తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కాడికి వస్తే మాత్రం కాళోజీ చేపట్టి, కాళోజీ దూరదృష్టి ఆలోచన లేక జరిగిన, అప్పుడు ఎవరు లేకుండా దూరదృష్టి ఉన్నటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళు ఉన్నాక వాళ్ళ చరిత్రను, రియల్ హీరోస్ను, వాళ్ళ చరిత్రను బొందబెట్టి అన్సంగ్ హీరోస్ ఎంతో మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ మీద ఇప్పుడు ఇలా కొత్త ప్రభుత్వాలు పెట్టి అన్వేషణ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్లకు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాళోజీ ఈజ్ నాట్ ఐకాన్ టు తెలంగాణ. అట్లా చేస్తే ఈ తెలంగాణ గురించి త్యాగాలు చేసినటువంటి అందరినీ అవమానపరిచినట్టే. ఇది ఇప్పటివరకు చర్చ రాలే కావచ్చు, చరిత్ర ఎక్కడో దగ్గర చర్చకు తీసుకురావాలి కదా. రాలే చరిత్ర రాలే, సుభాష్ చంద్రబోస్ చరిత్ర రాలే. కొత్త గవర్నమెంట్ వచ్చినాక అక్కడిక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇప్పుడు మేము చదువుకున్న టైంలో కూడా మాకు తెలియదు, కొమరం భీం తెలియదు, సాకల్ ఐనమ్మ తెలియదు, థాను నాయక్ తెలియదు, బందగి తెలియదు, షేక్ బందగి తెలియదు. ఎవరు అడిగిండ్రు? 69 కుటుంబాల చరిత్ర లేదు. అక్కడిక్కడ రీసెర్చ్ చేస్తే 55, 56 కుటుంబాల పేర్లు వచ్చినాయి, నాశనం పట్టించారు, జైలు రికార్డ్స్ లేవు. అందుకన్నా కదా వేటగాడు రాస్తే చరిత్ర ఒక తీరు ఉంటుందని చెప్పని. మా హోటల్లో రీసెర్చ్ చేస్తే, నేను పిహెచ్డీ చేసేటప్పుడు రీసెర్చ్ చేస్తే కొన్నైనా బయటకు వచ్చినాయి. అట్లా కాలేజీ ఒక ఐకాన్ అని చెప్పి, ఎందుకంటే నిన్న మొన్న అక్కడ కాళోజీ కళాక్షేత్రం అన్న, ఏ కళల కాళోజీకి సంబంధం లేదు. అయితే గదర్ పేరన్న పెట్టాలని చెప్పినాం, లేకపోతే సుఖసత్య గారి పేరన్న పెట్టాలని చెప్పినాం, అదే ప్రాంతానికి సంబంధించిన, లేదు ఇంకెవరైనా పేర్లు అడిగితే మేము చెప్తాం. చాలా ఉన్నాయి, వాళ్ళ పేర్లు చెప్తే వేరే విషయం. ఎక్కడ చూసినా కానీ డాక్టర్ ఆయన ఏమన్నా డాక్టర్ ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టారు. మా దగ్గర పిల్లలు డాక్టర్ నరసింహారెడ్డి గారు అన్నారు.
ఇప్పుడు 90 years కావచ్చు, ఇప్పటికీ చూస్తాడు, తన చూస్తాడు. అటువంటి వాళ్ళ పేర్లు పెట్టిరు వరంగల్ ఉన్నందుకు. లేకపోతే ఇంకెవరైనా పెట్టండి, రాజురెడ్డి న్యూరో సర్జన్ ఉండే, తన అటువంటి వాళ్ళ పేర్లు పెట్టండి. ఈయన డాక్టర్లు పెద్ద పెద్ద సర్వీస్ చేసిన వాళ్ళు, పబ్లిక్ సర్వీస్ చేసిన వాళ్ళ పేర్లు పెట్టాలి. ఈయనకి ఏదైనా లైబ్రరీకి ఇప్పుడు ఉంటే నీకు నచ్చితే పెట్టుకో. కానీ ఇటువంటి వాటికి సంబంధం లేనటువంటి వాటికి ఈయన ఇక్కడ ఏషాలు కట్టి డ్రామాలు వేసిండా, నాటకాలు వేసిండా, ఎక్కడన్నా కళాక్షేత్రాలకు తన పేరు పెట్టేది ఎక్కడదండి? సుఖ సదే కొన్ని 100,000 ఇక్కడ కాదు బయట దేశాలలో కూడా పోయి ఇందిరాగాంధీ ఎట్లా మాట్లాడుతుందో, ఇందిరాగాంధీ హిట్లర్ ఎట్లా మాట్లాడుతారో, హిట్లర్ జాన్ ఎఫ్ కెనడీ ఎట్లా మాట్లాడుతారో అట్లా మాట్లాడే ఓ పెద్ద అట్లా మిమిక్రీ ఆర్టిస్టులు అటువంటి నేరల వేణుమాధవ్ ప్రాంగణం పెట్టారు, మంచిది. అటువంటి వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు కదా. మరి సుఖ సత్య పోయి అక్కడ పోయి బొచ్చడు కథలు ఇక్కడ పల్లెలకు సంబంధించిన కాబట్టి వాళ్ళకి అందరి చెప్పుకుంటూ వచ్చింది కదా. అటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు? ఏం సంబంధం లేదు, కళలకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ పెట్టుడు అనేది మాకైతే కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. కానీ నేను చెప్పేది నిజమైన చరిత్ర. ఆ నిజమైన చరిత్ర ఇప్పుడు అట్లాంటి ఆ కులాలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా నైజాము తరతరాల బూజు అని చెప్పని అన్నటువంటి వాళ్ళవి కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళు కూడా చాలా గొప్ప దాచార తెలిటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కేసీఆర్ కూడా అయితే జూనియర్ దాచార వాళ్ళ బ్రదరు కృష్ణమాచార్య రంగాచార్య చిన్న రంగాచార్య హాల్లోకెళ్ళే తిట్టుకుంటా వీడు మూర్ఖుడు, వీడు ఏదో వీంతో తెలంగాణ వస్తాను. ఇదే లాంగ్వేజ్ మేము పోయి ఆయనతో కలిసి చేసినాం. వాళ్ళ పేర్లు కూడా అనవాడే, ఈయన పేర్లు ఎక్కడికి వస్తున్నాయి నాకు అర్థమైతలేదు. కాలేజీ ఏమనంటే కాలేజీ, అసలు కాలేజీ పేరు తీయకపోతే అరే నువ్వు తెలంగాణ వారాబాయిన కాడికి వచ్చింది. ఇప్పుడు బరివాతలు తిరుగుతున్నారా బాయ్, నువ్వు అంగిలేకడ తిరుగుతున్నావు అనే లెక్కలో మాట్లాడే కాడికి వచ్చింది ఇదంతా. తీసుకురా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కాడికి వస్తే కాలేజీ మాత్రం ఐకాన్ అనకండి దయచేసి, లేకపోతే ఇవన్నీ మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఐకాన్ అంటారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం బరాబర్. ఈజ్ నాట్ అన్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ. ఎవరు జాతి పితలు లేరు, ఎవరు పితలు గీతలు ఎవరు ఏమి లేరు. అందరూ మచ్చం నౌకర్లు చేసుకొని పెద్ద పెద్ద యూనివర్సిటీలలో అన్ని స్థాయిలకు పోయి రిటైర్మెంట్ కాడికి వచ్చి కొంతమంది మాట్లాడిన వాళ్ళు తర్వాత మాట్లాడదాం.